గన్నవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు పరిశీలించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఇక్కడికి వచ్చినట్లు డీఐజీ తెలిపారు. గన్నవరంలో విమానాశ్రయం ఉండటంతో వీఐపీల తాకిడి ఎక్కువగా ఉందని, రాష్ట్ర స్థాయి సభలు కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిపారు. విజయవాడ బైపాస్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తున్నట్లు డీఐజీ తెలిపారు. మరియు కర్నూలు ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ఇన్స్పెక్షన్ నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ మనకి ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల విఐపీ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా విఐపీస్ వచ్చినప్పుడు బహిరంగ సభ ఈ మధ్యలో మనకి గన్నవరం ఏరియా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మీరు చూస్తే ప్రమాణ స్వీకారం గవర్నమెంట్ గౌరవ సీఎం గారి ప్రమాణ స్వీకారం కానీ, తర్వాత రామోజీరావు గారి సంసర్ణ సభ కానీ, తర్వాత హైందవ శంకరారావు ప్రోగ్రామ్, నంబర్ ఆఫ్ విఐపీ ప్రోగ్రామ్స్ ఇక్కడ గన్నవరం ఏరియాలోనే జరుగుతూ ఉన్నాయి. సో అందువల్ల ఇక్కడ ట్రాఫిక్కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. విఐపీస్ కూడా రెగ్యులర్గా వస్తున్నారు, ఎయిర్పోర్ట్ వస్తుంటారు, వెళ్తుంటారు. సో అందుకని ఇక్కడ ట్రాఫిక్ సిబ్బందిని స్ట్రెంథన్ చేయడం జరుగుతుంది. ఆర్డర్ సపోర్ట్ కూడా ఎక్కడున్న విఐపీ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు రెగ్యులర్గా వేస్తున్నాము. అంతేకాకుండా మనకి ఇప్పుడు ఈ బైపాస్, విజయవాడ బైపాస్ మనకు అందుబాటులోకి వస్తే చాలా వరకు మనకి, ఎందుకంటే విఐపీ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు హెవీ వెహికల్స్ బయట అవుట్స్కట్స్లో ఆపాల్సి వస్తూ ఉంది. దాని అవసరం లేకుండా వన్స్ బైపాస్ మనకి ఉపయోగంలోకి వస్తే లారీలు అన్నీ పంపించేయచ్చు. విజయవాడ వెళ్ళే ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. అది బహుశా చాలా తీవ్రంగా వాళ్ళు పనిచేస్తున్నారు, శ్రమిస్తున్నారు. మార్చి ఏప్రిల్ కల్లా బైపాస్ అందుబాటు అవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పెరంబలూరు తర్వాత అక్కడ కూడా స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టి ఈ స్కూల్ టైమింగ్స్, తర్వాత ఆఫీస్ టైమింగ్స్ అక్కడ కూడా ఎక్కువ స్టెప్స్ తీసుకొని ట్రాఫిక్ ఎక్కువ జామ్ కాకుండా మేము స్టెప్స్ తీసుకుంటున్నామండి. కొంత టెక్నాలజీని వాడడం, ఈ డ్రోన్స్ పెట్టుకోవడం, సీసీటీవీ కెమెరాస్ ద్వారా ఎప్పటికప్పుడు ఎక్కువ సీసీటీవీ కెమెరాస్ పెట్టి ట్రాఫిక్ జామ్స్ గురించి కనుక్కోవడము. మనకి ఇప్పుడు టెక్నాలజీ కూడా ఉంది. ట్రాఫిక్ జామ్ ఎలా ఉందనేది మనకు గూగుల్ మ్యాప్స్లో కూడా చూసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ ప్రజలు ఎక్కువ వాడుతుంటారు కాబట్టి గూగుల్ వాళ్ళు ట్రాఫిక్ కంజెషన్ ఎంత ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సో దాన్ని కూడా చూసి కంట్రోల్ నుంచి చూసి ఏ ఏరియాలో ట్రాఫిక్ జామ్ ఉంది, ఎందుకు ఉంది, దాన్ని బట్టి ఇన్స్పెక్టర్ గారు కానీ డిఎస్పీ గారు కానీ తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ట్రాఫిక్ సిబ్బంది కూడా ప్రత్యేక శిక్షణ ఒకటి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాము. కొంతమంది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ హైదరాబాద్ నగరం నుంచి ఎక్కువ బాగా ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ ఇప్పించి ఈరోజు రాజమండ్రిలో అందరికీ ట్రైనింగ్ ఇప్పించాము సిబ్బందికి. త్వరలోనే ఇక్కడ కూడా గన్నవరం, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాలో కూడా ట్రాఫిక్ సిబ్బంది అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఎక్కడైనా అవసరం ఉంటే దాన్ని కూడా మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి ఆ సిగ్నల్స్ కూడా పెట్టడం జరుగుతుంది.